ఎంతమంది రాఖీలు కొనుక్కున్నారు? చిన్నపిల్లలు కట్టుకునేయండి, ఎందుకంటే వాళ్ళకి మనం చెప్పిన అర్థం కాదు కాబట్టి. పెద్దోళ్ళ సంగతి చెప్పండి. రాఖీలు నేను ఒక భయంకరమైన వాస్తవం చూసా నెట్లో. ఏంటంటే రాఖీ పండుగ రోజు ముహూర్తం బాలగంట నైట్ 1 గంట నుంచి, రేపు రాఖీ పండుగ అంటే ఇవాళ నైట్ 1 గంట నుంచి రేపు 11:30 దాకా ముహూర్తం బాల. ఈ లోపు ఎవడన్నా రాఖీ కడితే ఆడ బంధాలు దిగిపోతాయి అంట. ఇది ఒక భయం మంది. ముహూర్తం బాల రాఖీ కట్టేవాళ్ళు ఏం చేయాలంట, ఆ సమయం దాటినే కట్టాలంట. ఏమండి, అసలు రాఖీయే సరైనది కాదనుకుంటే ఏమండి, ఒక తాడు కడితే బంధాలు బలపడిపోతాయా? రక్త సంబంధాన్ని మించింది ఏది కూడా లేదు. తాడు కడితే రక్తం బలపడదు, అవునా? అన్న మీద చెల్లికి, చెల్లి మీద అన్నకి సపరేట్గా ప్రేమ పుట్టించాల్సిన పనే ఉంది. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తుంది. ఎవడైనా క్రీస్తుని కలిగి ఉన్నవాడైతే వాడు తప్పనిసరిగా 365 రాఖీ కట్టినట్టు చూస్తాడు చెల్లిని, అవునా కదా? క్రీస్తు ప్రేమ ఏం చేస్తుంది? రాఖీ పండుగ రోజే బలవంతం చేయదు, ప్రతిరోజు బలవంతం చేస్తుంది. సొంత వాళ్ళ విషయంలోనే బలవంతం చేయదు, మనకు సంబంధం లేని వాళ్ళ విషయంలో కూడా, మనకు కాని వాళ్ళ విషయంలో కూడా ప్రేమ బలవంతం చేస్తుంది. వెనకబడిన వారిని, దీనులను, ఆకలితో ఉన్న వారిని, ఇబ్బందులు ఉన్న వారిని పరామర్శించడానికి క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది. సొంత అన్నకి, సొంత చెల్లికి రాఖీ కట్టుకునే ప్రేమ ఉందని చెప్పుకునే అమాయకు ప్రజలు. అయితే నేను చూసినప్పుడు ఈ ముహూర్తం ఏదో ఉందంట. అంటే ప్రజలు ముహూర్తాలకు భయపడుతున్నారు. పలానా సమయంలో గృహప్రవేశం చేయాలి, పలానా సమయంలో ఈ పని చేయాలి, పలానా సమయంలో ఆ పని చేయాలి, ఈ సమయంలో మంచి ముహూర్తాన్ని చేయకపోతే మనకి ఏమైనా కీడు వస్తుంది. ఇక్కడ అంటున్నాడు, ఈనాడు దేవుడు మనతో మాట్లాడడం కదా, ఆనాడే మాట్లాడాడు. ఏమనంటే, అన్య జనులు ఆకాశమును అకపడు చిహ్నములకు జనములు భయపడు, అయితే మీరు వాటికి భయపడే. జనముల ఆచారములు వ్యర్థములు,